హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేశానండి. మార్నింగ్ టు ఈవినింగ్తో పాటుగా మంచి హెయిర్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఇడ్లీ ఉడికాయా లేదా అని చెక్ చేస్తూ ఉన్నానండి. ఇంకా 2 మినిట్స్ ఆగితే ఇడ్లీ ఉడికిపోతాయి. పక్కన పాలు కూడా పెట్టేశాను, మరుగుతూ ఉన్నాయి. ఈరోజు రేవతి ఒక్కతే స్కూల్కి వెళ్తుందండి. ఈరోజు కాదండి, ఒక 1 వీక్ నుంచి కూడా ఒక్కతే వెళ్తుంది. అరుణ్కి గోద బిల్లలు అయ్యాయి. దవడ బాగా నొప్పిగా ఉందంట. బుగ్గలు కూడా లావుగా వాచిపోయాయి. సో ఇంకా అరుణ్ అయితే స్కూల్కి వెళ్ళట్లేదు 1 వీక్ నుంచి కూడా. రేవతి ఒక్కతే వెళ్తుందనమాట. ఇంకా రేవతి ఒక్కదాని కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలండి. ఈరోజు ఎగ్ పొల్ట్ అయితే చేస్తూ ఉన్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను, 2 ఆనియన్స్. సో ఇంకా ఎగ్ కూడా బ్రేక్ చేసేసి బౌల్లో వేసుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట. పెంకులు ఏమైనా వస్తాయని చెప్పేసి ముందుగానే బౌల్లో అలా పెట్టేసుకున్నాను. సో ఇంకా చట్నీ కూడా పట్టేశానండి, మిక్సీ పట్టేశాను. తాలింపు అయితే వేయలేదు. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా తాలింపు అయితే వేయలేదండి. ఇంకా అలాగా అన్నీ వేయించినాయి కాబట్టి తాలింపు ఒక్కొక్కసారి వేయను, అలానే పెట్టేస్తాను. ఇక ఎగ్ పొల్ట్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా రేవతికి బాక్స్ కట్టేస్తున్నాను. రోజుట్లాగానే అరుణ్కి రేవతికి కలిపి కట్టేస్తాను కదా, ఇంకా అలాగ గుర్తుండిపోయి ఇద్దరికి కలిపేశాను అనమాట రైసు. తర్వాత రేవతికి ఒక్కదానికి పెట్టేశాను అనమాట. ఆ తర్వాత మిగిలిన నేను తినేసానులేండి. మర్చిపోతూ ఉన్నాను. రోజు కూడా అరుణ్కి కూడా పెట్టేస్తూ ఉన్నానమాట బాక్స్. అట్లా అలవాటైపోయింది ఫస్ట్ నుంచి కూడా. ఇంకా రేవతి వచ్చేసి ఇక్కడ చెప్తూ ఉందన్నమాట, అన్నయ్య ఈరోజు స్కూల్కి రావట్లేదు, అన్నయ్య బుగ్గలు లావుగా వాచిపోయాయి, నేను ఒక్కదాన్నే స్కూల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంది. అందులో ఒక ఆటో వచ్చేసింది, ఫాస్ట్గా వెళ్ళి ఆటో అయితే ఎక్కేసి వెళ్ళిపోయిందనమాట. హెయిర్ ప్యాక్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదేనండి. మంచి హెయిర్ ప్యాక్ అనమాట. హెయిర్ కూడా మంచి గ్రోత్ అవుతుంది. సో గొంటుగరడాకు అయితే కొంచెం తీసుకున్నాను. అలాగే గోరింటాకు, మందారం ఆకులు, మందార పూలు అండి. వేపాకు కూడా ఉంటే వేసుకుంటే చాలా మంచిది. అంటే చుండ్రు ఏమన్నా ఉంటే పోతుంది కదా. వేపాకు అయితే మాకు చుట్టూ చెట్లు ఉన్నాయి కానీ అవి అందనంత ఎత్తులో ఉన్నాయన్నమాట. దుమ్ము కూడా ఎక్కువగా ఉంది. సో ఇంకా వేపాకు అయితే తీసుకురాలేదు. సో లేదా చిగురులు అయితే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఆకులు అన్నీ రాలిపోతున్నాయి కదా, సో మోడిబారినట్టు అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా వేపాకు అయితే వేయలేదు. ఇంకా గొంటుకరడాకు, మందారం ఆకు, మందార పూలు, అలాగే గోరింటాకు అనమాట. ఇంకా మా అత్తయ్య గారు గులాబీలు, మందార పూలు అయితే చాలా తీసుకొచ్చారు, దేవుడికి పెట్టేసేద్దామని చెప్పేసి ఈరోజు. సో చాలా ఉన్నాయి కదా మందార పూలు, గులాబీలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా పూజ అనేది చేసుకోవాలి. తర్వాత ఆకులన్నీ మిక్సీ పట్టుకుందాం అనుకునే లోపు కరెంట్ అయితే పోయిందండి. సో చిరాకు వచ్చేసిందనమాట. నేనేమనుకున్నానంటే త్వరగా హెయిర్ ప్యాక్ వేసుకొని ఇంకా చిన్నగా ఇంట్లో పని చేసుకునేసరికి హెయిర్ మొత్తం డ్రై అయిపోతుంది కదా, సో తలస్నానం చేసేయచ్చు ఇంగుడియాలతో అనుకున్నాను. కరెంటు పోయేసరికి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. తర్వాత ఇంకా 1:30కి అలా వచ్చిందంట కరెంటు. ఇంకా మా అత్తయ్య గారు కరెంటు కోసం ఎదురు చూస్తా చట్నీ కూడా ఆఫ్ చేసిందనమాట. ఇంకా కరెంట్ అయితే 1:30, 2 అవుతుంది అని చెప్పారు. ఇంకా సర్లే రోట్లో వేసి నూరుదామని చెప్పేసి మా అత్తయ్య గారు నేను కలిసి ఇంకా రోట్లో వేసి పచ్చడి అయితే చేస్తూ ఉన్నామంటే, టమాటా పచ్చిమిరకాయల పచ్చడి. ఇంత ఫాస్ట్గా ఎందుకంటే ఇంకా కరెంట్ వచ్చేసరికి 2 అవుతుందంట, 1:30, 2 అవుతుందంట. మా బాబాయ్ గారు కూడా ఈరోజు వస్తారంట. అంటే మా అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు ఈరోజు వస్తారంట. సో ఇంకా అతను వచ్చేలోపు పచ్చడి చేసేద్దాం అన్నట్టుగా ఇంకా పెట్టుకున్నాము. సో పచ్చడి చేస్తూ ఉండగానే బాబాయ్ గారు అయితే వచ్చేసారు. ఇంకా అదిగోండి వచ్చేసి చేసుకొని కూర్చుంటూ ఉన్నారనమాట. అరుణ్ అయితే వీడియో తీస్తూ ఉన్నాడండి. వాడిని మరి ఎట్లా తీస్తాడో ఏంటో కానీ అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే తీశాడు. అయితే వాళ్ళ తమ్ముడు వచ్చిన ఆనందంలో అత్తయ్య అన్నీ వేసింది కానీ చిన్నులపాయలు వేయడం మర్చిపోయిందండి. అత్తయ్య పచ్చడి అంతా అయిపోయిన తర్వాత చిన్నులపాయలు వేయలేదంటే ఇంకా పచ్చడి మొత్తం తీసేసి మళ్ళీ చిన్నులపాయలు వేసేసి మళ్ళీ నూరిందనమాట. నిజం చెప్పాలంటే రోటి పచ్చళ్ళు రోట్లో వేసుకుని చేసుకుంటేనే బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవి కచ్చా పచ్చాగా నలుగుతూ ఉంటాయి కదా, అవి పంటి కింద తగులుతూ ఉంటాయి అనమాట తింటూ ఉంటే. అది మిక్సీలో వేసామనుకోండి మెత్తగా పేస్ట్లాగా అయిపోతుందనమాట. దానివల్ల ఏంటంటే గుజ్జుగా అయిపోయి టేస్ట్ అంతగా బాగుండదు. కానీ ఈ మధ్య బద్ధకాలు పెరిగిపోయి ఇంకా మిక్సీ పట్టేస్తూ ఉన్నారు. నేను కూడా అంతేలేండి. సో కరెంట్ పోయినప్పుడే మనకి రోలు గుర్తొచ్చింది. మామూలుగా అప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేస్తాం తొందరగా పని అయిపోతుందని చెప్పేసి. కరెంట్ వచ్చేసరికి కరెక్ట్గా 2 అయిందండి. సో ఇంకా అన్నం తినేసి ఉన్నాను కదా, మంచి నిద్ర అయితే వచ్చేసిందండి. ఇంకా రోజు కూడా అన్నం తిన్నాక 1 అవర్ అయితే పడుకుండిపోతానండి. అంటే ఉదయాన్నే 5కి లేస్తాను కదా, సో దానివల్ల ఏంటంటే మధ్యాహ్నం టైంలో 1 అవర్ పడుకుంటే ఈవినింగ్ టైంలో పనులన్నీ కూడా చకచకా చేసుకోవచ్చు. లేకపోతే తలనొప్పిగా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా రోజు అలా అలవాటు అయిపోయిందనమాట. ఈరోజు అన్నం తినేసిన తర్వాత ఫుల్ నిద్ర అయితే వచ్చేసిందండి. ఇంకా ఆకులన్నీ కూడా కడిగేసి రెడీగా పెట్టుకున్నాను కదా, రేపటికి నల్లగా అయిపోతాయని చెప్పేసి మిక్సీ అయితే పడుతూ ఉన్నానండి. ఇంకా గోరింటాకు చిన్నగానే ఉంటాయి కదా, గుంటగరడాకు ఆకులు కూడా చిన్నగానే ఉంటాయి. మందారం ఆకులు అయితే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని ఒక 4 ముక్కలు 3 ముక్కలుగా చేత్తోనే కట్ చేసేసి మిక్సీలో అయితే వేసానండి. ఇంకా మందార పూలు కాడలు ఉంటాయి కదా ఇంకా గ్రీన్ కలర్లో, అవన్నీ కూడా తీసేసి ముచ్చికలు ఇక 10 పూలు అయితే మందార పూలు అయితే వేసుకున్నానండి. అయితే ఇది మామూలుగా డైరెక్ట్గా ఫస్ట్ పట్టేయండి.
దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకి లూజ్గా అయిపోతుంది. హెయిర్ ప్యాక్ వేసుకున్నప్పుడు మనకి కారిపోతూ ఉంటుందన్నమాట. మందార పూలు ఆకుల్లో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటూ స్పూన్ పెట్టి కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి, గట్టిగా ఉంది, తిరగట్లేదు మిక్సీ అనుకుంటే దాంట్లో కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటే కొంచెం వేసుకోండి. సో అప్పుడు మనకి మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది అనమాట. చూసారు కదా, నాకైతే ఇలా వచ్చిందనమాట. గట్టిగానే వచ్చిందండి. నేనైతే కొంచెం పెరుగు వేసాను, 2 స్పూన్ల పెరుగు అయితే వేసాను. సో కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకా వాటర్ వేసుకున్నాం అనుకోండి మనకు లూజ్గా అయిపోయి మనం హెయిర్ ప్యాక్ చేసుకునేటప్పుడు కారిపోతూ ఉంటుంది. సో చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా, మనకి హెయిర్ కూడా సరిగా పట్టదండి. హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా బయటకు వచ్చేసి స్టాండ్ పెట్టేసి ఇంకా తలకైతే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది కానీ ఇంకెవరూ లేరండి. అంటే అత్తయ్య ఉంది కానీ అత్తయ్యకి ఏదో పని ఉందంట, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేస్తానని చెప్పింది. సో ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. పెట్టుకునేసరికి 3 అయిపోయింది. మళ్ళీ ఒక గంట అయిన తర్వాత తలస్నానం చేయాలి కదా అని చెప్పేసి నేనే పెట్టుకుంటాలే అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసానండి. అంటే ఇంట్లో మళ్ళీ కింద పడితే అదంతా ఊడ్చుకోవడం చికాగ్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసి స్టూల్ మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇంకా హెయిర్కి అయితే అప్లై చేసుకుంటూ ఉన్నానండి. ఒకవైపు ఏమో హెయిర్ని సరి చేసుకుంటూ ఇంకో వైపు అలాగా పెట్టేసుకుంటూ ఉన్నాను. మనం పెట్టుకోవడం కంటే కానీ వేరే వాళ్ళు పెడుతూ ఉంటే చక్కగా పాయలు తీసి మంచిగా పెడతారు కదా. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నేనే పెట్టేసుకున్నాను. ఇదిగో మొత్తం కూడా పెట్టేసుకొని పేడలాగా అలికేసుకొని క్లిప్ అయితే పెట్టేసుకున్నానండి. పెట్టుకునేటప్పుడే చూడండి చేయి అయితే ఎర్రగా పండింది. తలస్నానం చేసేసరికి 4:30 అయిందండి. కరెక్ట్గా 3కి పెట్టుకున్నాను. 1 అవర్ అయితే ఉన్నానండి. ఇంకా 4:30కి ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టుకొని తలస్నానం అయితే చేశానండి. ఇంకా రేవతి కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. హెయిర్ అయితే రాగి కలర్లో వచ్చేసింది అనమాట. అంటే అక్కడక్కడ రెడ్ కలర్లో ఉంటుంది నా హెయిర్ వచ్చేసి ముందు సైడ్. సో అదంతా రెడ్డిష్గా వచ్చేసింది అనమాట. ఇంకా మనం హెయిర్ ఆయిల్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాడుకుంటాం కాబట్టి వాడంగా హెయిర్ కూడా బ్లాక్ కలర్లో వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఇన్స్టెంట్ హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తూ ఉన్నానండి. అంటే నా దగ్గర ఉన్న హెయిర్ ఆయిల్ అయితే అయిపోయింది. సో ఇంకప్పటికప్పుడు చేస్తూ ఉన్నానమాట. కొంచెం ఒక స్పూన్ ఆముదం అయితే తీసుకున్నాను, 2 స్పూన్ల కోకోనట్ ఆయిల్ అనమాట. అవి 2 కూడా స్టీల్ గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ అయ్యాక తలకు పెట్టుకుందాంలే అనుకున్నానండి. ఎందుకంటే నాది కర్లింగ్ హెయిర్ కదా, సో పీచుగా ఉంటుందన్నమాట తలస్నానం చేస్తే. సో ఇట్లాగా హీట్ చేసుకొని ఆముదంతో రాసుకున్నాం అనుకోండి మొత్తం అనిగిపోతుందని చెప్పేసి అలా చేశాను. అయితే ఇంటి వెనుక పెరట్లో గుంటగరడాకు అయితే ఉందండి. అది కూడా కొంచెం నూనె హీట్ అయ్యిందని చెప్పేసి 4 ఆకులు తుంచేసి వేశాను. టపటపా శబ్దం అయితే వచ్చేసింది. సో ఇంకా అప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకున్నాను అనమాట. ఆయిల్ వచ్చేసి ఇంకా అలా తలకి మసాజ్ చేస్తూ అప్లై చేసుకొని గట్టిగా ముడిపెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది చేసింది. ఎందుకంటే నేను ఆ ముందు రోజు తలస్నానం చేసేసరికి 5 అలా అవుతుంది కదా, 4:30, 5 అయింది. సో ఇంకా తల ఆరలేదు. ఆ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. నాకు మైగ్రేన్ హెడ్ ఎక్కువ ఉందండి. దానివల్ల ఏంటంటే మార్నింగ్ తలస్నానం చేశాను అనుకోండి ఇంకా ఈవినింగ్ కల్లా మళ్ళీ నూనె అయితే పెట్టేస్తాను తలకి. దానివల్ల ఏంటంటే తల వెట్టిగా ఉందనుకోండి ఇంకా తలనొప్పి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ ఎండాకాలంలో అయితే ఇంకా విపరీతంగా ఉంటుందన్నమాట మైగ్రేన్ హెడ్ ఉన్న వాళ్ళకి. సో ఇంకెప్పుడు కూడా నూనె ఉండాల్సిందే అనమాట. హెయిర్ కూడా గట్టిగా కట్టేసుకున్నాను అనుకోండి, అది జడ వేసుకున్నాను అనుకోండి ఎమ్మటే తలనొప్పి వచ్చేస్తుంది. కొంచెం లూజ్గా వేసుకోవాలి. సో ముడి కూడా గట్టిగా వేసుకున్నా కానీ అంతేనమాట. మైగ్రేన్ తలనొప్పితో పెద్ద ప్రాబ్లం అండి బాబు, చాలా చికాగ్గా ఉంటుంది అనమాట. సో ఇంక ఎండాకాలంలో ఎక్కువ ఉంటుంది తలనొప్పి. సో అందుకే తల ఎప్పుడు వెట్టిగా కాకుండా ఆయిల్తో ఉందనుకోండి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట. హెయిర్ ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పెరట్లోకి అయితే వచ్చేసానండి. ఎందుకు అంటే ఇంకా మొక్కలకి నీళ్ళు ఒకటి పోయాలి, అది కాకుండా పాలకూర కట్ చేద్దామని చెప్పి వచ్చేసానండి. ఇంకా మధ్యాహ్నం టైంలో టమాటా రోటి పచ్చడి చేశాం కదా, చిక్కుడుకాయ కర్రీ అయితే కొంచెం ఉందండి. సో పిల్లలు అయితే ఇష్టంగా తినట్లేదండి, తొక్కలు వస్తున్నాయని చెప్పేసి చిక్కుడుకాయ కూర తినలేదు సరిగా. నేనే ఇంకా బతిమలాడి కొంచెం పెట్టేశాను. ఇంకా పాలకూర పప్పు చేయమన్నారు మా వారు. పాలకూర కూడా బాగానే ఉంది కదా, కొంచెం పప్పు చేసామనుకోండి ఇంకో గొట్టాలు కానీ ఏమైనా వేయించితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి అలా పెరట్లోకి అయితే వచ్చాను. ఇంకా మొక్కలకైతే మోటార్ సైడ్ ఉన్న మొక్కలకైతే వాటర్ పోసేసానండి. ఈవినింగ్ టైంలో గోదావరి వాటర్ వస్తాయి కదా, సన్నగా వస్తున్నాయండి ఈరోజు. ఒకవైపు పోసాను. ఇంకా పాలకూర కట్ చేసిన తర్వాత వీటన్నిటికి కూడా పోయొచ్చులే అని చెప్పేసి ఇదిగో ఇంకా గిన్నె పట్టుకొని వచ్చేసాను అనమాట. ఇంకా పాలకూర అయితే కట్ చేశాను. ఇక ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను అనమాట, త్వరగా అయిపోతుందని చెప్పేసి. అయితే 3 డేస్ బ్యాక్ మాకు గేదె ఈనిందండి. ఇంకా ఫస్ట్ రోజు సెకండ్ రోజులు అయితే జున్ను కేక్ చేసుకుంటారు ఇక్కడైతే. మా సైడ్ అయితే కేకులు ఏం చేయరండి, ఇంకా కుడితిలోనే పోస్తారనమాట. అయితే ఇంకా ఫస్ట్ రోజు సెకండ్ రోజు కూడా చేయలేదు. అరుణ్కి గోధుమలు వచ్చాయి కదా, అందుకని చేయలేదు. అయితే నేను ఈరోజు 3వ రోజు కదా, జున్ను బాలు కుదపలుగా ఇరుగుతాయి అనమాట 3వ రోజు 4వ రోజు. అందుకని చెప్పేసి కొన్ని పాలైతే తీసుకొని ఒక 1/2 లీటర్ పాలైతే తీసుకున్నానండి. నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లాగా కేకు కన్నా కానీ జున్ను కేక్ కన్నా కానీ ఇట్లాగా కుదపలుగా ఇరిగితే బెల్లం వేసుకొని మిరియాల పొడి వేసుకొని కొంచెం యాలక్కల పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అయితే ఇలా ఇరిగినప్పుడు వాటర్ ఎక్కువగా వస్తాయి కదండి. సో వాటర్ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా తీసేసి ఆ జున్ను లాగుంటుంది కదా, కుదపలుగా ఉంటుంది కదా, అదైతే తింటాను. సో ఇప్పుడైతే వాటర్ అంత ఎక్కువగా రాలేదు, సో కరెక్ట్గా సరిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అలా తింటూ ఉన్నాను. ఈలోపు
మా వారు కూడా నాకు తీసుకునిరా నేను కూడా తింటానని చెప్పేశారు. నేనే తిందాం అనుకున్నాను మొత్తం. మా వారు కూడా వాటా కలిసారనమాట. అంటే ఫస్ట్ తినని చెప్పారు, తర్వాత నేను తింటుంటే ఇంకా తనకు కూడా తినాలనిపించింది, ఇంకా తినేశారు. ఇంకా అక్కడి నుంచి పప్పు అయితే తాలింపు వేస్తున్నానండి. పప్పు తాలింపు వేసేటప్పుడు మా వారికి తేజ మిరపకాయలు ఉంటాయి కదా, ఘాటుగా ఉన్నవి, అవి అయితే ఒక 4 అయితే వేయించానండి, కంపల్సరీ అనమాట. ఇవి వచ్చేసి మిరపకాయ చీరేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత మిరపకాయలు వేసేసి చిటపటమన్నాక తీసేసి కొంచెం ఉప్పు చల్లేసి పక్కన పెట్టేసేయాలండి. అలా అయితే మా వారు తింటారు. సో ఇంకా పప్పు తాలింపు కూడా వేస్తున్నాను అనమాట. చిన్నులపాయ, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి పప్పు తాలింపు అయితే, పాలకూర పప్పు తాలింపు అయితే వేస్తూ ఉన్నాను. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీగా లైక్ చేసేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానే. ఓకేనా, బాయ్.